మన భారతీయులకు తక్కువ వయసులోనే గుండెపోట్లు వస్తున్నాయి అంటే ఒక ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం మనకు 50 సంవత్సరాల లోపు ఉన్న పురుషుల్లో 50% గుండెపోట్లు వారికే వస్తున్నట్లు అంచనాలు వస్తున్నాయి. సో ఈ ఏజ్ ఎందుకు తగ్గింది? గుండెకి సంబంధించిన రక్తనాళాల సైజ్ అనేటివి భారతీయుల్లో కొంచెం చిన్నవిగా ఉంటాయి మనకు వెస్ట్రన్ వరల్డ్తో కంపేర్ చేస్తే. ఫిజికల్ ఎక్సర్సైజెస్ కొంచెం తగ్గడం, కొంచెం డయాబెటీస్ ఇన్సిడెన్స్ పెరగడం. మీరు ఎట్లా నిర్ణయిస్తారు దీనికి బైపాస్ కావాలన్నా దీనికి స్టంట్ కావాలన్నా? ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా నేను క్యాత్ ల్యాబ్కి వెళ్ళి కార్డియాలజిస్ట్తో పాటు డిస్కస్ చేసి వస్తున్నాం అనమాట. ఆ పేషెంట్కి స్టంట్ వేద్దామా సర్జరీ చేద్దామా అని. సో బేసిక్గా ఏంటంటే, కానీ ఎప్పుడైనా 3 రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నా, లేదంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ రక్తనాళం ఏదైతే బ్లాక్ ఉందో దాంట్లో మాత్రం ఏదన్నా సిగ్నిఫికెంట్ బ్లాక్ ఉన్నప్పుడు బైపాస్ ఆపరేషన్ అనేది బెటర్ అండి. స్టంట్ అనేది ఒకసారి వేస్తే అదేమి లైఫ్ లాంగ్ ఉంటుందని కాదు, దానికి కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టంట్ లోపల కూడా అక్లూజన్స్ వచ్చేటివి ఉంటాయి ఛాన్సెస్. బైపాస్ సర్జరీ తర్వాత అతను ఏం చేయొచ్చు ఏం చేయొద్దు, ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అని చేసుకుంటే బాగుంటుంది? బైపాస్ సర్జరీ తర్వాత ఒక 6 వీక్స్ వరకు నేనైతే ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ లాంటివి, కొంచెం బరువులు ఎత్తడం ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తామండి. 6 వారాలు దాటిన తర్వాత